ఎగ్ కర్రీ చేద్దామండి. 4 గుడ్లు వేస్తున్నాను. వాటర్ పోసి ఉడకబెడదాం. వెలిగించి ఈ గుడ్లను పెడదామండి. కలర్ ఇవ్వండి. 4 ఉల్లిపాయలు బాగా తొక్క తీసి కడిగి పెట్టుకున్నాం. చిన్న ముక్కలుగా కట్ చేద్దామండి. అలా వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుందాం. కూరకు సరిపడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గుడ్లు ఇది కదా, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. బాగా ఎగాలండి. టమాటా ఏం వేయట్లేదండి, ఖాళీ ఉల్లిపాయలతోటే వండుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటా కానీ ఏమీ వేయట్లేదు. ఈ టైంలో గుడ్లు వేయాలండి. ఈ ఉల్లిపాయలతో పాటు గుడ్లను కూడా వేసుకోవాలి. పసుపు వేద్దామండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, సాల్ట్ అండి 1 స్పూన్, మసాలా మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్. ఇది దగ్గర ఉడకాలండి. ఈ టైంలో 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నామండి. కూర చిక్కబడుతుంది. ఉప్పు కారం చూద్దామండి. ఈ టైంలో అన్నీ సరిపోయండి. చాలా బాగుంది. కొద్దిగా అన్నం వేసుకోండి. వేడి వేడి అన్నంలో గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇలా వచ్చిందండి కర్రీ. ఇంకేం అక్కర్లేదు. చక్కగా ఇంత గ్రేవీ వేసుకొని హ్యాపీగా తినచ్చు. ఇష్టం ఉంటే ఒక చిన్న నిమ్మ చెక్క పిండుకోవచ్చండి. పులుపు అవసరం అనుకుంటే చిన్న నిమ్మ చెక్క పిండి తినచ్చు.